గుంటూరు డిస్ట్రిబ్యూటర్ పవన్ గారు, సినిమాలు యాక్ట్ చేసిన మల్లేష్ వచ్చాడు. ఉన్నారా? రెడీ గ్యాప్ అంతా కన్నా సెట్ అవుతుంది. అందుకే ఆగమన్నా, నువ్వు ఆగలేదు. మా నగేష్ నారదాసి నిర్మించిన చిత్రం తలకోన. సాంగ్స్, ట్రైలర్స్ అన్ని లోగడే బ్రహ్మాండమైన వ్యూస్ వచ్చినాయి. చాలా అద్భుతమైన ట్రైలరు చూసాం. పోతే ఈ సినిమాలో మెయిన్ హీరో అండ్ హీరోయిన్ ఒకే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మా అప్సరా రాణి, మా రామ్ గోపాల్ గారి శిష్యురాలు. అంతకుముందు మేము అమ్మాయితోటి మా ఇష్టం అనే సినిమా చేసాం. ఆ అమ్మాయి మంచి డైనమిక్ పర్సన్. ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే ఓన్లీ హీరోయిన్నే. ఆ హీరోయిన్ వల్ల ఈ సినిమా ప్రేక్షకులకు వెళ్తుంది, బ్రహ్మాండం ఓపెనింగ్లు జరుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక గ్లామర్గా కానివ్వండి, యాక్షన్గా కానివ్వండి, ఒక నటనగా కానివ్వండి, అన్నింటిలోనూ కూడా సిద్ధవస్త్రాలు కాబట్టి ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. శ్రీధర్ రెడ్డి గారు, మా నగేష్ నారదాసి మంచి నిర్ణయం తీసుకుని ఆ అమ్మాయిని పెట్టడం అనేది చాలా బాగుంది. మనం ఇందాక ట్రైలర్ చూసాం, ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్. ఒక ఇంగ్లీష్ సినిమాలో తీసాడు మా నగేష్ నారదాసి. అది ఏ సినిమా తీసినా చక్కగా నిర్మాత కూడా ఉండి సినిమా రిలీజ్ అయ్యే వరకు దానికి ఆ పనులన్నీ చూసుకుని క్రమశిక్షణతో నిర్మాత సపోర్ట్ చేసే మంచి డైరెక్టర్ ఎవరైనా ఉంటే దాంట్లో నెంబర్ 1 ఎవరంటే నగేష్ నారదాస్ అని మనం చెప్పాలి. అలాగే ఈవేళ రేపు 29th రిలీజ్ అవుతుంది సినిమా. అలాగే వన్ మీడియా పార్దు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అతనితో చాలా కాలం ట్రావెల్ చేస్తున్నాం. అతను ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రిలీజ్ చేస్తున్నాడు. అలాగే మిగతా అన్ని పనులు కూడా అతనే చూసి పెడుతున్నాడు. అతను చాలా మంచి నిర్ణయం అది. అతను కూడా మంచి డిస్ట్రిబ్యూటర్స్లో కానివ్వండి, అలాగే మెయిన్ కావాల్సిన బిజినెస్ కావాల్సిన అన్ని ప్లాట్ఫామ్ తోటి మంచి టచ్ ఉంది. ఓటీటీలో అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటి అన్ని చోట్లను. అలాంటి మంచి వ్యక్తికి డిస్ట్రిబ్యూషన్ ఇస్తే అన్ని బాధ్యతలను తీసుకుని సినిమాని ప్రజల్లోకి కాకుండా అటు బిజినెస్ ఇచ్చే నిర్మాతను సేవ్ చేయడం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నిర్మాత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాని తీయడం కంటే కూడా దాన్ని ఎలా ప్రమోట్ చేసి ఎలా జనంలో పంపాలి, జనం థియేటర్ రావాలంటే ఏం చేయాలి, ఆ తర్వాత మనకి కమర్షియల్గా బిజినెస్ కోసమే సినిమా తీశారు కాబట్టి బిజినెస్ ఎలా రావాలి ఇవన్నీ చూసుకుంటే ఏ కొత్త నిర్మాత అయినా పాత నిర్మాత అయినా సక్సెస్ అవుతారు. అలాగే పార్టీ ద్వారా ఈ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇన్కి కూడా రేపు 100% కన్ఫర్మ్ అవుతుందని నాకు తెలుసు, జరుగుతుంది కూడా. కాబట్టి ఈ సక్సెస్ మీట్కి అంటే కాబోయే సక్సెస్ మీట్కి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన నా తమ్ముడు సాయి వెంకట గారికి, అలాగే డిఎస్ రావు గారికి అందరికి కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ నాకు ఇలా పిలిచి నన్ను ఈ మాటను చెప్పడానికి అవకాశం ఇచ్చిన శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే మా నగేష్ నారదాస్కి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. అప్సరా రాణి కెరియర్లో ఇది చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మాత్రం కన్ఫర్మ్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. నగేష్ పట్టుబదలని విక్రమార్కుల్లాగా మంచి కంటెంట్స్ తీసుకుని ఎప్పుడు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. 1-2 సార్లు నాకు కూడా కథలు చెప్పడం జరిగింది. సరే, ఎనీహో ఈ తలకోన ప్రయత్నం, ఈ కంటెంట్ చాలా బాగుంది. డెఫినెట్గా మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నా. అలాగే ఇందాక సార్ చెప్పినట్టు అప్సరా ఈ అమ్మాయి నిజంగానే మరి తల్లిదండ్రులు పెట్టిన పేరా లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు పెట్టారో కానీ చాలా అప్సరలానే చాలా అందంగా ఉంది అమ్మాయి. డెఫినెట్గా ఆ సినిమాలో ఈ సినిమాకి తలకోన సినిమాకి ఈ అమ్మాయి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఓపెనింగ్స్ రావడానికి ఈ కట్అవుట్ చాలా ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నా. తలకోనకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అలాగే నగేష్కి, ప్రొడ్యూసర్ గారికి ఇది మంచి సినిమా అయ్యి అందరూ హ్యాపీగా ఉండేటట్టు ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ గుడ్ లక్ నగేష్. ఈ సినిమా బాగుంటుంది డెఫినెట్గా. 29 రిలీజ్ అవుతుంది కదా. ఓకే, యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓకే బాయ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఏ అర్ధరాత్రి కానీ తెల్లవారుజామున ఏ టైంలో ఫోన్ చేసినా సినిమాకి సంబంధించి ఎటువంటి సలహాలు కావాలన్నా ఎల్లవేళ్ళ నేను అనుకున్నటువంటి మా అన్నయ్య రామ సత్యనారాయణ గారికి, అలాగే ఎప్పుడు ఎల్లవేళ్ళ
నేను బాగుండాలని కోరుకునే మా అన్నయ్య సాయి వెంకట్ గారికి, అలాగే మా నిర్మాత డిఎస్ రావు గారికి, అలాగే మా మే 3 రిలీజ్ అవబోతుంది సముద్రుడు, దాంట్లో హీరో రమాకాంత్ గారికి, ఈ సినిమాని టోటల్గా తన భుజస్కంధాలపైన వేసుకొని రిలీజ్ చేయడానికి, తర్వాత ఓటీటీ మీడియా కానీ టోటల్ హిందీ రైట్స్ ఎవ్రీథింగ్ నేను ఉండి అనుకుంటే నేను రిలీజ్ చేస్తానని ఇక్కడికి చేసినటువంటి వన్ మీడియా మిత్రుడు పార్థరెడ్డి గారికి, అలాగే మా గుంటూరు నుంచి మా డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ కమిట్ అయ్యి గుంటూరు డిస్ట్రిబ్యూటర్ పవన్ గారికి, అలాగే మా టెక్నికల్ టీము, మా కోఆర్డినేటర్ కరుణానాయుడు, అందరికీ విచ్చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా అక్షర క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ రెడ్డి గారు ఈ సినిమాని, తనకి యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా సరే ఈ సినిమా నేను చేస్తానని ముందుకు వచ్చి, పూర్తిగా చాలామంది నిర్మాతలు ఏం చేస్తారంటే కొంచెం అటు తెలిసి కొంచెం ఇటు తెలిసి అది చేద్దాం ఇది చేద్దాం అనే సలహాలు ఇచ్చి ఉన్నదాన్ని ఏదో చెడగొట్టి ఏమో చేస్తుంటారు. అఫ్కోర్స్ అందరూ అలా చేస్తారని నా ఉద్దేశం కాదు, చేసినవి కూడా మంచి సలహాలు ఉంటాయి, నేను కాదన్ను. బట్ పూర్తిగా నేను ఏం చెప్పినా ఇది కాదు లేదు అనకుండా ఖచ్చితంగా 100% సినిమాకి ఏం కావాలనో అంతవరకు కరెక్ట్గా ఇచ్చాడు. కాబట్టి నేను కూడా అనుకున్న షెడ్యూల్ను అనుకున్నట్టుగా ఇంకా 1-2 డేస్ బిఫోర్ కానీ కంప్లీట్ చేశాను. బట్ ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా దాంట్లో పనిచేస్తున్న టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కూడా అలాగే సహకరించాలి. 100% ఎస్పెషలీ మెయిన్ చెప్పాలంటే అప్సరా రాణి. ఈ సినిమా మీరు చూడగానే అర్థమవుతుంది, తను కాశ్మీర్ యాపిల్ లాగా ఉంటుంది. అఫ్కోర్స్ సారీ, ఐ కాంట్ కంపేర్ దట్ విత్ యాపిల్. ఐ థింక్ ఇట్ ఈస్ కాశ్మీరీ మిర్చి. బికాస్ ఈ సినిమాలో అంత ఇట్స్ హాట్ అండ్ స్పైసీ మూవీ యాక్చువల్గా చెప్పాలంటే యాక్షన్. సో ఐ క్యాన్ కంపేర్ విత్ యాపిల్, ఐ క్యాన్ కంపేర్ విత్ మిర్చి. సో అలా వచ్చి మార్నింగ్ 6:30-7 o'clock అంతా ఫారెస్ట్లోకి వచ్చి అసలు విపరీతమైన దోమలు, అక్కడ మన క్యారవాన్ అన్ని ప్రాబ్లం. దాదాపు 4-5 కిలోమీటర్లు నడిచేయాలి కొండలకి. అట్లాంటి అన్నిటికీ కూడా సహకరించి ఆర్టిస్ట్ మన చేతిలో ఉంటే ఈ డైరెక్టర్ అయినా డెఫినెట్గా బాగా చేయాలనే ఆలోచన వస్తుంది. ఆర్టిస్టులు ఎప్పుడైతే నసబెట్టుకుంటూ అబ్బో నేను దిగలేను, క్యారవాన్ దిగను, బయట రాను, అది లేదు నాకు లేదు, అయ్యి అన్ని సొల్లు కబుర్లు చెప్తా ఉంటే చేసేవాడికి టెక్నీషియన్ కూడా మూడు రాదు. ఫస్ట్ ఏదో ఒకటి చేసేసి తోసేద్దాం అన్నట్లుంటుంది. అది కాకుండా అమ్మాయి సహకరించింది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైలర్లో కానీ ఎవ్రీథింగ్ అలా ఉంది. అలాగే ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఈ సినిమా 29th March రిలీజ్ అవుతుంది. ఇంతకుముందు రిలీజ్ అవుతుందంటే చాలు ఓకే అనేసేవాళ్ళు. ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే థియేటర్లో రిలీజ్ అవుతుందా, ఓటీటీలో రిలీజ్ అవుతుంది, 2 క్వశ్చన్లు వచ్చాయి. 100% ఇది థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే ఫస్ట్ థియేటర్లో చూడండి. ఎందుకంటే కొన్ని మేము చేసే టెక్నికల్గా మేము వాడిన కెమెరాలు కానీ హై అండ్ కెమెరాస్, హై టెక్నికల్గా చాలా పెట్టేసి మిక్సింగ్ చేసాం. అవన్నీ కొన్ని ఓన్లీ థియేటర్లో చూస్తేనే ఆ ఇంపాక్ట్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఈ మధ్య డిజిటల్లోనే మొత్తం క్లాసెస్ వచ్చేసాయి, డిజిటల్లోనే ఎడ్యుకేషన్ కూడా వచ్చేసింది. అవన్నీ ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కదా. మీరు మళ్ళీ కాలేజీకి ఎందుకు వెళ్తున్నారు? అసలు కాలేజీకి వెళ్తే దాంట్లో ఉండే కిక్కే వేరు. అక్కడ ఉన్నటువంటి ఆ కల్చర్ కానీ దాంట్లో ఉండే మజా కానీ ఎవ్రీథింగ్ వెళ్తున్నారు. సో ఇది కూడా అంతే, ఓటీటీ అనేది ఒక ట్యూషన్ లాంటిది అంతే. అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ థింగ్ థియేటర్కి వెళ్ళండి దయచేసి. డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఎవరు కాలేజీకి వెళ్ళడం మానేయలేదు కదా, అలాగే దయచేసి థియేటర్కి వెళ్ళడం మానకండి. నా ఒక సినిమా గురించి నేను చెప్పట్లా, ఏ సినిమాకైనా కొద్దిగా ఆదరించండి. ఎన్ని రోజులైతే మేము కష్టపడి సినిమా చేస్తామో కనీసం అన్ని రోజులు కూడా ఆడించమని అడగట్లా, కనీసం అన్ని షోలు ఆడించండి, అదే నా రిక్వెస్ట్. దానికి కూడా కాకుండా ఫస్ట్ డే సెకండ్ డే నుంచే సినిమా బాగున్నా బాగలేకపోయినా ఫస్ట్ థింగ్ కూర్చొని చూడడం మొదలు పెడితే నెగిటివ్ థాట్ మొదలు పెట్టడం. ఇది ప్రతి ఒక్కటి బాహుబలి త్రిపురాతో కంపేర్ చేయకండి. ఎందుకంటే చిన్న సినిమాలు చిన్నగానే ఉంటాయి, దాంట్లో ఉన్న దాంట్లో కంటెంట్. ఇవాళ మలయాళంలో 3 కోట్లతో ఒక సినిమా రిలీజ్ అయితే అది దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అంటే కంటెంట్కి దయచేసి కొద్దిగా ఇవ్వండి. చిన్న సినిమాల పెద్ద సినిమాలు అక్కడ ఎవరు స్టార్ లేరు. స్టార్ సినిమాలు ఆడతాయి, వాళ్ళు ఆడించుకుంటారు. అలాగని చెప్పని అవి చూడొద్దని నేను చెప్పట్లేదు ఎప్పుడు, కానీ డెఫినెట్గా దానికి ఇచ్చే ఆదరణ దానికి ఇవ్వండి. చిన్న సినిమాలు కూడా కనీసం ఎన్ని రోజులు కష్టపడి దాన్ని షోలు ఆడించండి. అప్పుడు అట్లీస్ట్ దాంట్లో సత్తా ఉంటే మినిమం వెళ్తుంది. అంతవరకు మీరు హెల్ప్ చేయండి. అలాగే మీడియా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అఫ్కోర్స్ నాకు తెలిసినంత వరకు మీరు రివ్యూలు రాసే వాళ్ళందరికీ ఈ మధ్య నేను చూస్తున్నాను, పెద్ద సినిమాల గురించి అటు ఇటు రాస్తారు కానీ చిన్న సినిమాలని, ఎందుకంటే ప్రతి రివ్యూ రాసే అతను కూడా మాలాగా చిన్న స్టేజ్ నుంచి ఈరోజు రివ్యూ రాసే స్టేజ్కి వచ్చారు. వాళ్ళకి తెలుసు ఆ సినిమాల్లో ఉన్న బాధ, ఆ కష్టం. కాబట్టి చిన్న సినిమాలను ఎవరు పెద్దగా కించపరుస్తూ రాయడం అయితే ఈ మధ్యకాలంలో నేను చదవలేదు ఎక్కడ.
థ్యాంక్ యూ ఫర్ దట్. అలాగే కొద్దిగా ఎంకరేజ్ చేసి తలా వచ్చి చేస్తే ఒక చిన్న నిర్మాత పైకి వస్తే, ఎందుకంటే ఒక చిన్న నిర్మాత 10 సినిమాలు చేస్తే చిన్న చిన్న వాళ్ళు 100 మంది బతుకుతారు. పెద్ద సినిమాలకి పెద్ద పెద్ద టీంలు, పెద్ద పెద్ద ఫారిన్ నుంచి వచ్చే టీంలు లేదా బాంబే నుంచి వచ్చే కలిసి వాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం టెక్నీషియన్స్ మన చాలా తక్కువ ఉంటారు. కాబట్టి మన వాళ్ళని కూడా బతకనిద్దాం, మనం చిన్న సినిమాను కూడా బతకనిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ. అలాగే ఎస్పెషల్లీ మా శ్రీధర్ రెడ్డి గారికి ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాం. ముఖ్యంగా అప్సరాని వెరీ వెరీ థ్యాంక్ యూ. చాలా బాగా చేసింది. ఖచ్చితంగా మళ్ళీ కూడా నేను ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాను అమ్మాయితోటి. థ్యాంక్ యూ అండి. మరి స్టేజ్ని అలంకరించిన పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. మరి శ్రీధర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా ఎంతో కష్టపడి ఈ సినిమా నిర్మించడం జరిగింది. కానీ ఈ సినిమా ఆయన పెట్టిన డబ్బులు రావాలని మేము కోరుకుంటున్నా. నాగేష్ గారు డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు ఆ సినిమా. ఎందుకంటే ఆ తలకోన అడవిలో మరి హీరోని ఇంత అందంగా అందరూ ఇంత అందమైన హీరోతో చేశారంటున్నారు. కానీ అంత కష్టపడి ఆకుల్లో అడుగుల్లో అంత కష్టపడి చాలా బాగా చేసింది హీరోయిన్ గారు కూడా. కానీ ఈ సినిమా ప్రజలకు వెళ్ళి చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాగేష్ గారు మా సముద్రుడు అనే మూవీ చాలా బాగా కష్టపడి సముద్రంలో ఈదినట్టే కష్టపడి రాత్రి పగులు మా సినిమా ఎలా చేశాడో అంతకంటే బాగా ఈ తలకోన చేశాడని నేను అనుకుంటున్నాను. చేశాడు కూడా. ఎందుకంటే రాత్రి పగులు అక్కడ సిగ్నల్ ఉండదు, లైట్లు ఉండవు. కానీ అంత కష్టపడి శ్రీధర్ రెడ్డి గారు కూడా ప్రతి దానికి ఎంకుండి చేశాడు ఈ సినిమా. అని చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. శ్రీధర్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు పెట్టాడు ఈ సినిమాకు. మరి ప్రేక్షకులు ప్రజలు ఈ సినిమా చూసి ఆయన ఆ డబ్బులు రావాలని నేను మరీ కోరుకుంటున్నా. సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన రామ సత్యనారాయణ సార్కి, అలాగే మన సాయి వెంకట్ సార్కి, అలాగే డిఎస్రావు సార్కి అందరికీ సభాపూర్వకంగా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక చిన్న సినిమా సపోర్ట్ చేయడం కోసం, నేను చిన్న సినిమాలు చేశాను ప్రొడ్యూసర్గా. చిన్న సినిమాని సపోర్ట్ చేయడం కోసం ఎవరిని ఇన్వైట్ చేసినా కూడా ఈ రోజుల్లో ఎవరు సపోర్ట్ చేయడానికి రావట్లేదు క్లియర్గా. ఎందుకంటే వాళ్ళు టైం అనేది కేటాయించలేకపోతున్నారు. ఇది ఒక సినిమానా ఈ టైప్లో. సో ఒక చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి గెస్ట్లుగా అన్ని సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ వచ్చారంటేనే అది మీరు ఈ సినిమా వాల్యూ ఏంటి, సినిమాను సపోర్ట్ చేసి సక్సెస్ చేస్తున్నారు అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సినిమా అవుట్పుట్ చూసినప్పుడు, నేను సినిమా చూశాను, తలకోన ఏరియాలో, రాయలసీమ ఏరియాలో చాలా మంచి అవుట్పుట్ తీశారు. ఆ లొకేషన్స్ కానీ ఎక్సలెంట్ అవుట్పుట్ ఉంది నాగేష్ గారు. అలాగే శ్రీధర్ రెడ్డి గారు సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ బడ్జెట్లో సినిమాను క్లోజ్ చేశారు. సినిమా కూడా బెస్ట్ రిలీజ్ అవుతుంది 29th. అప్సరారాణి గారి ఫేస్ వాల్యూ మీద ఈ సినిమా పక్కాగా వర్కౌట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఫిలిం కూడా మంచి థియేటర్స్లో ఇది గ్రాండ్ రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా సినిమా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ సినిమాకి నేను కోడేట్లుగా వర్క్ చేశాను. నగేష్ నారదాసి గారు నాకు దాంతో పాటు లిరిసిస్ట్గా కూడా అవకాశం ఇచ్చారు. ఆయనకి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అట్లాగే అక్షరా క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీధర్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఈ సినిమా తీస్తున్నారు. ఆయన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఇంకా మరిన్ని సినిమాలు చేసి పెద్ద ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే అప్సరారాణి గారు అంటే అందరూ గ్లామర్ అనేది చూస్తారు, కానీ ఈ సినిమాలో మాత్రం యాక్షన్ కుమ్మేసింది. మా తలకోన ఫారెస్ట్లో అయితే తను చాలా కష్టపడి యాక్షన్ సీక్వెన్స్లో చేసింది. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని, అందరికీ మంచి పేరు తెస్తుందని, డైరెక్టర్ గారికి మంచి హిట్ అవుతుందని, అట్లాగే ప్రొడ్యూసర్ గారికి కూడా ఎక్కువ డబ్బులు రావాలని, వర్క్ చేసిన అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్స్. ఆధునిక నిపుణులందరికీ నా యొక్క నమస్కారం. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం సార్. నేను యాక్షన్ సీన్స్ చాలా బాగా చేస్తాను, చాలా బాగా ఇష్టపడతాను. నేను రీసెంట్గా భీమా సినిమాలో మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. భీమాలో గోపిచంద్ గారి దగ్గర నేను యాక్షన్ చేసినప్పుడు, ఫైట్ చేసినప్పుడు ఎంత ఫీల్ అయ్యానో, ద సేమ్ టైం అప్సరారాణి గారి దగ్గర కూడా యాక్షన్ సీన్ చేస్తుంటే అలాగే ఫీల్ అయ్యాను. ఎందుకంటే మేము పెద్ద పెద్ద హీరోలతో ఫైట్ చేస్తున్నప్పుడల్లా అనిపిస్తుంటుంది అబ్బా ఇంత బాగా ఎలా చేస్తారు అని. కానీ తను చేస్తుంటే లేడీస్ కూడా ఇంత అందంగా ఉంది, ఇంత మంచి మంచి సినిమాలు చేస్తూ ఉంది, ఇంత అందంగా ఉంది, ఇంత మంచి మంచి సినిమాలు చేస్తుంది, ఇంత డ్యాన్స్ చేస్తుంది, యాక్షన్ చేస్తుందిలే అనుకున్నాను. చేజింగ్ చేసి అడవులలో
ఫైట్ చేస్తున్నప్పుడు నాకే అనిపించింది అమ్మ బాబోయ్ ఈమెలోని ఇంకో కోణం కూడా ఉంది అని. సో ఏదేమైనా పాత్రిక మిత్రులందరూ సినిమా తీయడానికి ప్రొడ్యూసర్స్ ఎంతో డబ్బులు పెడతారు, తర్వాత డైరెక్టర్ గారు ఎంతో మేధాశక్తిని ఉపయోగిస్తారు. ఏదేం చేసినా సముద్రంలో సినిమా ఉంటే ఒడ్డుకు చేర్చేది మీ మీడియాని. సో దయచేసి ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒడ్డుకు చేర్చి మంచి భవిష్యత్తు ఉంటుంది. మాకు కూడా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ పత్రికా సోదరులకు ముందుగా నమస్కారాలు. మీరు అనుకుంటే ఇది జనాలకు తీసుకుపోయి సినిమాను ప్రజలు థియేటర్లకు వచ్చేటట్టు చేస్తారు. మీకు ముందుగా నమస్కారాలు. వేదికను అలంకరించిన ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ సార్ గారికి, సాయి వెంకట్ గారికి, బిఎస్ రావు గారికి, సముద్రుడు హీరోకు, వన్ మీడియా పార్దుకు, డైరెక్టర్ నగేష్ నారదాస్ గారికి, కో డైరెక్టర్ కర్ణకు, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దీంట్లో మెయిన్గా అప్సర అమ్మాయి ఎంత సహకరించిందంటే, నేను చిన్న బడ్జెట్తో సినిమా తీశాను, చాలా బాగా తీశాను. దీన్ని ఆదరించాలంటే ప్రజలే దేవుళ్ళు, ప్రజలు మమ్మల్ని ఆదరించాలి. ప్రజలు సినిమా చూసి సినిమా మంచి పేరు రావాలి. మేము ఇండస్ట్రీలో ముందు మళ్ళీ మరో సినిమా చేయాలని కోరుకుంటూ, మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అప్సరకు అందరికీ వేదికలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీరు అందరూ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ I'm very excited that my movie is releasing. Actually, this is first movie of Akshara banner. I'm the lucky one to do it, and I think a lot more to come, sir. And it's actually a very experimental or very I think it's kind of risky for producers to actually do a movie. Women-oriented movie. Usually, we all wanna get girls just for a song or for the love interest of the hero. So it's actually a very bold a statement by the director, sir, to Nagesh, sir, to think of something that a woman can be shown so strongly. And it's great that I could be a part of it. I would like to thank my parents to teach me taekwondo, and a lot of things that I learned in childhood came very handy in this movie. Honestly, in the beginning of my career, if I'm getting a film like this, I've been very lucky, and my fans have always given me love, and you media people have always been so nice to me. I think that's the reason I keep it going, and I'm actually being very choosy about what films I'm doing. I wanted to have a lot of meaning or a lot of entertainment, or I don't want to stick to a certain kind of films, and now I'm doing that. I'm coming up with a lot of new things, and this movie you will see a whole different Apsara. I guess I always call myself the Talakona Rowdy Apsara, so you'll see a very rowdy version of me, and you guys are going to love it. And thank you for everyone coming here and supporting, sir. Thank you. And yes, so the movie is releasing on 29th March. Please watch it, and whoever is my true fan has to go and watch it, and I promise to entertain you guys more and keep working more. I'm learning Telugu. I'm on it. I mean, I'm understanding almost 90% of Telugu. I talk 10-15%, but I'm learning, and I promise you guys I'm going to learn it by my next movie for sure. And thank you, Nagesh sir, for coming up with such a good concept, and I definitely feel like after this movie it'll definitely be a turning point for my career, and which I've been looking for, and I'm not getting that turning point, but I think this movie will be it. And thank you all of you for having us.